సంకల్పాలని అనుగ్రహిస్తారు. ఏ సంకల్పం లేకుండా మీరు ప్రార్థిస్తే అమ్మవారే మనకి సర్వాన్ని ఉండేలా చేస్తారు. మనకి ఏది అవసరం సర్వాన్ని మనకు కలిగిస్తారు అని రెండు చెప్పారు. మీరు అత్యవసర అవసరాలు తీరాల్సిన అర్జెంట్ ఆందోళన ఏదైనా ఉంటే ఆ సంకల్పం చేసుకోండి. ఏది లేకపోతే ఏ సంకల్పం చేయకుండా మీరు ప్రార్థించినా, నామస్మరణలు విన్నా, ధ్యానం చేసినా మీకు ఏది కావాలో అన్నీ అమ్మవారే ఇస్తారు అని రెండు రకాలుగా అర్థం చేసుకోండి. అలా ఎప్పటికీ ప్రయత్నించండి. అందుకే నేను చెప్తాను, ఏదో విపత్తు వచ్చినప్పుడు కాకుండా ఎప్పుడు ఇలాంటి మననాలు చేస్తూ, వింటూ, సాధన చేస్తూ, ధ్యానంలో ఉంటూ ఇలా గడపగలిగితే పూర్తి ప్రశాంతమైన జీవితం మొదలైద్ది. అలానే ఏటికి కూడా ఇబ్బంది పడకుండా అన్ని సౌకర్యాలు తప్పకుండా సమకూరుతాయి. నమ్మకం లేకపోవడమే పెద్ద సమస్య అవుతుంది. ఇంకో మాటలో చెప్పాలి